కోరికలు తీర్చేటి కోడె మొక్కుల స్వామి ధర్మకుండంలోన స్నానాలు చేద్దాం, రాజన్న దేవుడికి ప్రణమిల్లి వద్దాం. వేద వేదాంగాలు చెవులార విందాం. సంఖ్యలో గోవులను అలాగే కోడెలను కోడెదూడలను కూడా సమర్పించి ఉన్నారు. ఈ యొక్క సమర్పణ అనేది వారం వారం మనకు ఒక 500 వరకు భక్తులు సమర్పిస్తున్నట్టుగా తెలిసింది. ఈ యొక్క స్ట్రెంత్ అనేది మన దగ్గర అధికంగా అవడం వల్ల మన స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ గారు, అలాగే మన జిల్లా కలెక్టర్ గారు ఇద్దరు కూడా ఈ యొక్క పేద రైతులకు అందరికీ కూడా ఉచితంగా వ్యవసాయం చేసుకునే రైతులకు మాత్రమే ఉచితంగా పంపిణీ చేయడం కోసం అని చెప్పి ఈ రోజు ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు ప్రభుత్వం పక్షాన. వారికి మా దేవస్థానం తరఫున ధన్యవాదాలు తెలియపరచాలి. ఈ యొక్క కార్యక్రమానికి, ఈ యొక్క పంపిణీ కార్యక్రమాన్ని అత్యధికంగా ప్రచారంలో తీసుకొచ్చిన ప్రెస్ మిత్రులకు కూడా దేవస్థానం తరఫున మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ యొక్క ఆ కార్యక్రమం మన స్థానిక ఎమ్మెల్యే గారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క చీఫ్ గెస్ట్ గా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించబడుతున్నది. ఈ రోజు సార్ కూడా ప్రభుత్వ లెవెల్లో చాలా చర్చించి ఈ విషయం గురించి దీనికి ఒక సొల్యూషన్ తీసుకురావడంలో వారి యొక్క ముఖ్య భూమిక పోషించున్నారు. ఈ పేద రైతులకంటూ దేవస్థానం చరిత్రలో ఇప్పటి వరకు కూడా ఇప్పుడు ఇచ్చిన దాఖలాలు లేవని కూడా మాకు తెలిసింది. కాబట్టి ఎమ్మెల్యే గారు ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకొని ప్రభుత్వాన్ని ఒప్పించి ఈ యొక్క పేద రైతులందరికీ కూడా ఉచితంగా ఇస్తే వాళ్ళు పాడి పరిశ్రమ వృద్ధి చెందుతుందనే ఒక మంచి ఒక ఆబ్జెక్ట్ తోటి ఈ యొక్క కార్యక్రమాన్ని వారు పెద్ద మనసుతో నిర్వహించడం జరుగుతుంది. ఈ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో దిగించదగ్గ అంశాన్ని ఈ రోజు మన ఎమ్మెల్యే గారు పూనుకొని వారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి హాజరైన స్థానిక ఎమ్మెల్యే గారికి, గౌరవాన్ని విప్ గారికి, కలెక్టర్ గారికి, రైతులకి, పత్రికా మిత్రులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రారంభోపన్యాసం జిల్లా కలెక్టర్ గారు సంజీవ్ కుమార్ జా గారిని ప్రారంభించవలసిందిగా. సో ఈరోజు ఈ ప్రోగ్రాం నడుస్తుంది. ఇది మా ఆనరబుల్ విప్ గారికి చాలా ధన్యవాదాలు. వాళ్ళ ఆధ్వర్యంలో ఇది ఎంత గొప్ప ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. అండ్ దీని తర్వాత ఈ ఒక చాలా గొప్ప విషయం, ఒక వారంలో ఇక్కడ చాలా బురద ఉండేది, మీరు అందరూ ప్రెస్ మిత్రులు వచ్చి చూశారు. సో అది దీంట్లో అండ్ ఒక వీక్లో, ఒక వారంలో మీరు ఎంత మార్పు చేయగలరు, దీనికి చాలా సంతోషం. అండ్ దీనికంటే ఎక్కువ ఇంకా సమాచారం ఏమంటే 1 కోటి రూపాయ 1,11 లక్షలు ఇంకా మంజూరు చేయడం జరిగింది గవర్నమెంట్ నుంచి. దీంతో ఇక్కడ షెడ్స్ కట్టాం, ఇంకా సీసీ రోడ్ మొత్తం సీసీ ఫ్లోరింగ్ చేయడం జరుగుతుంది. అది కూడా త్వరలో 1 నెల టైం ఇవ్వడం జరిగింది. దీంతో పాటు ఈ ఒక కంటిన్యూస్ ప్రాసెస్గా ఉంటుంది ఈ బోరెలు పంపిణీ. ప్రతిరోజు ఇప్పుడు మీరు అది పెట్టారు, ప్రతిరోజు పెడతాం. ధన్యవాదాలు సార్. తమరు చెప్పిన విషయాల్లో చాలా డీటెయిల్గా మీరు రైతులకు అర్థమయ్యేలాగా, సమాజానికి అర్థమయ్యేలాగా గోవులు ఎట్లా మీరు చూసుకోవాలి, ఎట్లాగో రైతులు గోవులు అంటే వాళ్ళ కనబిడ్డలాగా చూసుకోవడం వాళ్ళకు తెలిసినప్పటికీ తమరు మళ్ళీ ఒకసారి వాళ్ళకు గుర్తు చేసి చాలా వాళ్ళ బాధ్యతను గుర్తు చేశారు సార్. మీరు చాలా ధన్యవాదాలు సార్. ఈ యొక్క కార్యక్రమానికి తమరు రావడం మాకు చాలా ఆనందం సార్. మీ ఆధ్వర్యంలో జరగడం మాకు ఇంకా ఆనందంగా ఉంది సార్. మీ యొక్క సహకారం కూడా గుడికి ఈ రకంగానే కొనసాగిస్తున్నారు. చాలా ధన్యవాదాలు సార్. అలాగే ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడానికి ఎమ్మెల్యే గారిని, కలెక్టర్ గారిని, తర్వాత మేము సీరియల్ వైజ్గా రైతులను పిలుస్తాము. ఒక్కొక్కరు వచ్చేసి వాళ్ళ గోవులను వాళ్ళకు అప్పచెప్తాము. అప్పచెప్పే ముందు అగ్రిమెంట్ పైన సంతకాలు కూడా పెట్టించుకుంటాము. ఆ ఒక్క రైతులు వచ్చి తీసుకెళ్లాల్సిందిగా మనం చేస్తున్నాం. రైతు సోదరులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం సందర్భంగా తెలుసు. అదేవిధంగా విశ్వ హిందూ పరిషత్ సంబంధించినటువంటి గో సంరక్షణ కోసం కార్యక్రమం నిర్వహించిన పెద్దలు కూడా ఈ కార్యక్రమం ఉన్నారు. వారికి కూడా ఈ సందర్భంగా వారికి కూడా నమస్కారం తెలియజేస్తూ, దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజదేవస్వామి సన్నిధిలో ఆ రాజన్న దేవుడికి భక్తుడికి మధ్యలో ఓ అనుబంధము, ఒక బంధము. ఎక్కడెక్కడో ఉండేటువంటి భక్తులు యములాడ రాజన్నను దండం పెట్టుకొని కోరిన కోరిక తీర్చు తండ్రి అని నిజగూడను కడితే
ఆ కోరికే తీరుతుందనేటువంటి నానుడికి నిదర్శనంగా పేదల దేవుడిగా పేదల కొంగు బంగారమే నిలుస్తున్నటువంటి వేల రాజన్న ఆలయంలో ప్రతినిత్యం భక్తుల కోలాహలంతో స్వామివారి దర్శనము అమ్మవారి దర్శనంతో పాటు వారి వారి కోరికలు తీరిన తర్వాత కోడె ముక్కును నిజ కోడెనిచ్చి వెళ్ళడం ఆనవాయితీగా వస్తున్న క్రమం. ఆ కోడెలను సంరక్షించడానికి వేములవాడ రాజన్న ఆలయానికి సంబంధించినటువంటి తిప్పాపూర్ గోశాలలో ఇతర గోశాలలో 400 నుండి 500 వరకు నిల్వ ఉంచుకునేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి గోశాల 6 మాసాల క్రితం జరిగినటువంటి ఒక ఘటన వల్ల మన అప్పటి వరకు ఇతర గోశాలకు పంపిణీ చేసేటువంటి కార్యక్రమం కానీ ఇతర సేవా మార్గంలో గోశాల సంరక్షించుంటే వారికి ఇచ్చేటువంటి క్రమంలో జరిగిన ఇబ్బందుల వల్ల వాటిని రైతులకు లేదా మిస్యూజ్ అవుతున్నాయని చెప్పండి. కోడెలను ఒక నిర్ణయం తీసుకునే వరకు కూడా ఎవరికి ఇవ్వద్దని చెప్పని ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల గత ప్రభుత్వ హయాంలో సుమారు 6 మాసాల క్రితం అనుకుంటా అప్పటి నుండి ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం వల్ల 400 నుంచి 500 సామర్థ్యం ఉన్న గోశాలలో ఈరోజు ఇంచుమించు 1500 పైచిలుకు కోడలు రావడం వల్ల ఓవైపు వేసవికాలం వచ్చింది, కోడల్ని సంరక్షించుకోవాలి, మళ్ళీ ఈ లోపల వర్షాకాలం వచ్చింది, కోడల్ని సంరక్షించుకోవాలి. ఈ లోపల ప్రభుత్వం పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేసవి కాలంలో కూడా గోవులను కోడలను సంరక్షించే బాధ్యతను తీసుకోమని అధికారులకు సీఎంఓ ఆఫీస్ ఉన్నటువంటి అధికారులకు ఎండోమెంట్కి సంబంధించినటువంటి అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చి ఆనాడు వేసవి కాలంలో కూడా తాత్కాలికంగా షెడ్లు వేసి తాత్కాలికంగా వాటికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా స్ప్రింక్లర్ను పెట్టి ఎండ వేడి మీద తట్టుకునే విధంగా వాటికి ఇబ్బంది కాకుండా మనం తాత్కాలికంగా సేవలు చేయడం జరిగింది. కానీ వర్షాకాలం వచ్చింది. ఇప్పుడే కలెక్టర్ గారు అన్నారు, కొత్తగా వారి కలెక్టర్గా 10 రోజుల క్రితమే రావడం, మరి గోశాలకు సంబంధించినటువంటి ఇబ్బంది ఉందని పలు పత్రికలు పలు సామాజిక సేవా కార్యక్రమం నిర్వహించే వాళ్ళు పలు టీవీ ఛానళ్లలో వచ్చినటువంటి క్రమంలో మీ అందరూ కూడా ఇక్కడ రావడానికి బయలుదేరి వస్తే ఆనాడు ఉన్నటువంటి పరిస్థితి చూసి తక్షణమే ఇదే ప్రాంతం నుంచి కలెక్టర్ గారు నేను ఇద్దరం కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కోడల సంరక్షణ కోసం, ఎందుకంటే దేవాలయము భారతదేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం వేల రాజన్న ఆలయంలోనే కోడెల ముక్కు ఉంది కాబట్టి అలాంటి నిజ కోడెను భక్తుడు సమర్పించినటువంటి ఆ కోడెకు ఆ భక్తుడు విశ్వాసాన్ని కూడా బొమ్ము చేయకుండా చూడాలి కాబట్టి గౌరవ రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి చెప్పిన ఆదేశాలు కూడా పాటిస్తుంది. ఇక్కడ నుంచి మేము గౌరవ ఉన్నతాధికారులకు కలెక్టర్ గారిని ఇద్దరం కూడా ఫోన్లో మాట్లాడి ఈయన పరిస్థితి వివరించగానే బహుశా దేవాదాయ శాఖ సమయం వాళ్ళే హిస్టరీలు అంటున్నారు. 4-5 రోజులను కలెక్టర్ గారు మేము ప్రతిఫలం పంపగానే 1,11,00,000 రూపాయలు కోడల సంరక్షణ కోసం ఈరోజు షెడ్ల నిర్మాణానికి సిమెంట్ రోడ్లకు నిధులు మంజూరైనాయి. ఇవి సరిపోకుండా ఇంకితరత్ర కూడా డ్రైనేజ్ వ్యవస్థ కానీ తప్పనిసరిగా దేవాదాయ శాఖ ద్వారా గోశాలను బ్రహ్మాండంగా ఇంప్రూవ్మెంట్ చేసి భక్తుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా భక్తులు ఇస్తున్నటువంటి కోడలను దేవుడికి అందిస్తూనే తద్వారా సామాజిక సేవలు రైతులు కూడా అందివ్వాలని చెప్పి ఆలోచన తీసుకొని వచ్చినప్పుడు, ఎందుకంటే ఇతరత్ర మార్గాలకు ఇచ్చినప్పుడు మనం కొన్ని వింటున్నాం చేదు నిజాలు అలా జరగకూడదని చెప్పిన ఆలోచనతోటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సీఎంఓ ఎండోమెంట్కి సంబంధించిన శాఖ అధికారుల ఆదేశాల మేరకు కలెక్టర్ గారు ఒక కమిటీని వేసి గత 2 మార్లు కలెక్టర్ గారు కూర్చొని ఏ విధంగా ఇస్తే బాగుంటుందని నాకు బాగా గుర్తుంది. 2 సార్లు చైర్మన్గా ఉన్నప్పుడు 2005-9 మధ్యలో కూడా ఆ సమయంలో కొంతమంది రైతులకు ఆల్రెడీ ఇచ్చినాం. ఆ తర్వాత విధానం మళ్ళినటువంటి సందర్భం మళ్ళీ అదే విధానం తీసుకొస్తే పేద రైతులకు వ్యవసాయం చేసుకోవడానికి మనం 2 జోడిట్లను ఇచ్చినట్టు అవుతుంది. స్వామివారి మొక్కు తీర్చుకున్న వారికి కూడా మా కోడెలను స్వామివారి సమర్పిస్తూ స్వామివారి ద్వారా పేదలకు అందించి చెప్పిన భావన కూడా కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది చక్కటి మార్గం అనేటువంటి ఆలోచనతోటి ఈరోజు ఇంచుమించు 1,500 పైచిలుకున్నటువంటి కోడెలను పేదలకు పంపిణీ చేయడానికి మొన్నటి రోజే కలెక్టర్ గారు నిర్ణయం తీసుకున్నారు. నిన్నటి రోజే నోటిఫికేషన్ పేపర్కి ఇచ్చినాం. రాత్రి సాయంత్రం 3-4 గంటల కలెక్టర్ గారు మాట్లాడిన డిఓ గారు మాత్రం వచ్చిన సమాచారం 100 మంది అప్పటికే రైతులు అప్లోడ్ చేసుకున్నారు. ఏఈఓల దగ్గర పోయి వాళ్ళకు ఉన్నటువంటి పాస్ పుస్తకాలతో సర్టిఫికేట్ కూడా తీసుకుని చెప్పి విని సంతోషం అనిపించింది. పేద రైతులకు ఇవి అందుతున్నాయని చెప్పని ఈ సందర్భంగా నేను రైతులకు ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవి కూడా మీకు
వ్యవసాయం చేసుకొని జీవనం కొనసాగించడానికి ఇచ్చేటువంటి కార్యక్రమంగా మీరు దయచేసి వీటిని దేవుళ్ళగా చూసుకునేటువంటి బాధ్యతను తీసుకోవాలండి. మీరు ఈరోజు ఇచ్చేటువంటి అగ్రిమెంట్లో కూడా ఈ 2 ఎడ్లను నా స్వంత వ్యవసాయానికి వాడుకుంటాను తప్ప మరొకరికి అమ్మను, మరొకరికి ఇవ్వను, వీటిని నా సొంత బిడ్డలాగా సాగుకుంటానటువంటి మాటను అగ్రిమెంట్ కూడా ఇచ్చి తీసుకుపోవాల్సింది ఈ సందర్భంగా రైతులు విజ్ఞప్తి. సార్, నాకు తెలుసు రైతుల యొక్క ప్రేమ, వారికి వ్యవసాయం చేసుకుని ఎద్దుల్ని సాయంత్రం 5 కానీ గడియారం చూసుకొని, అప్పుడు గడియారం లేదు, మాపు కానీ అరే దొడ్డుకోవాలను ఎడ్లకు మేతేసి రావాలి, నీళ్లు పెట్టి రావాలని చెప్పి అనేవాళ్ళు. ఎందుకంటే రైతులకు ఉన్న అనుబంధం తెలుసు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు జాగ్రత్తగా రాజన్న కోడలు కాబట్టి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీకున్న ప్రేమని తక్కువ, కోడల పైన ఎడ్ల పైన మీకున్న ప్రేమని తక్కువ చూపించలేను. కానీ ఒకసారి జాగ్రత్తలు చెప్పడానికి కోసం ప్రయత్నం చేస్తున్నా. ఈ రోజు మీరు తీసుకుపోయేటువంటి ఈ కోడలను మీ వ్యవసాయానికి అనుబంధంగా ఉపయోగించుకొని వాటిని చక్కగా సంరక్షించుకొని వేలకు మంచినీరు వేలకు దాని మేతలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మీరు చూసుకోవాలని వారికి చక్కగా సేవలు అందిస్తూ తద్వారా వాటి సేవలను మీరు పొంది వ్యవసాయంలో రాణించాలని, రైతులు అభివృద్ధిలోకి రావాలని చెప్పని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ, ఇది ప్రతి నెలకు ఒకసారి మనకు ప్రతి నెలలో ఇప్పుడు ఇంచుమించు 1500 ఉంటే 1000 కోడల వరకు ఇచ్చేసుకొని 400 నుంచి 500 కోడలు మనం ఎప్పుడు బ్యాలెన్స్గా మన దగ్గర ఎలాగూ ఉండాలి కాబట్టి 400 కోడల వరకు మనం బ్యాలెన్స్ పెట్టుకొని వాటిని మిగతా ఎప్పుడెప్పుడు 50 అయినా 100 ఎక్కువైనా తప్పనిసరిగా నోటిఫికేషన్ ఇస్తాం. లేదు ఇదే రోజు ఒకవేళ 1000 కంటే ఎక్కువ మంది ఉన్నా ఎవరు ఆందోళన చెందకండి. తద్వారా మీ సీరియల్ నెంబర్ రోస్టర్ కలెక్టర్ గారు కూడా పెట్టడం జరిగింది. ఎవరి దరఖాస్తు ముందుంటే వారి సీరియల్ నెంబర్ కూడా ఇస్తున్నాం. 1000 వరకు ఇప్పుడు ఇచ్చి 1001కి రాలేదనుకుందాం, నెక్స్ట్ మంత్ ఆ 1001 నుంచి 1050 వరకు కూడా వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం పేద రైతుల కోసం తప్పనిసరిగా తీసుకుందాం. ఇందులో ప్రాంతాలకు సంబంధం లేకుండా పేదవాళ్ళు ప్రాంతం నుంచి ఎక్కడ నుంచి ఎవరు వచ్చి దరఖాస్తు పెట్టుకున్నా పేదవాడు రైతు వ్యవసాయం చేసుకుని జీవనం కొనసాగిస్తుందని చెప్పండి అగ్రికల్చర్ ఆఫీసర్ ద్వారా సర్టిఫికేట్ తీసుకుని వస్తుంది. తప్పనిసరిగా వారందరికీ లైన్ ద్వారా ఒకరితో ఒకరికి ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సర్కార్ తీసుకుంటుంది. దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ్ గారు కూడా చక్కటి ఆలోచన చేసిండ్రు. ఇక్కడ కూడా నేను కలెక్టర్ గారిని ప్రత్యేకంగా అభినందించాలి. ఎందుకంటే వారు వచ్చిన కొత్తలోనే వెళ్దాం గోశాలను చూద్దామని చెప్పి అనడమే కాకుండా చక్కటి పరిష్కార మార్గానికి వారు కూడా ఉన్నటువంటి అనుభవాన్ని మన జిల్లాకు ఉపయోగిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో పనిచేసినటువంటి వాళ్ళ స్నేహాలు కూడా మన ప్రాంతానికి ఉపయోగపడే చేస్తున్నారు. ఏవోగా కొత్తగా వచ్చినటువంటి వారు కూడా చక్కటి ఆలోచన పడు తప్పనిసరిగా రాజన్న ఆలయానికి వచ్చిన భక్తులు కూడా మెరుగైన సేవలు అందించడంలో మరి యోగా నాయకత్వంలో, కలెక్టర్ గారి నాయకత్వంలో చక్కటి కార్యక్రమాలు రూపుదిద్దుకుంటూ చెప్పిన భావన ఈ సందర్భంగా నేను వ్యక్తం చేస్తూ మరి కోడెల విశ్వాసాన్ని ఏదైతే రాజన్న ఆలయానికి భక్తుల విశ్వాసానికి వమ్ము చేయకుండా రైతులు తీసుకుపోయిన వాళ్ళు వాటిని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి అధికారులకు ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తా ఉన్నా. అనేక మంది అనేక సందర్భాల్లో కూడా చేసినటువంటి ఆలోచనలన్నీ గమనించి ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందరికీ మా ఉదయపూర్వక నమస్కారం. కాపాడే బాధ్యత తీసుకుంటున్నాం, రైతులకు అప్పచెప్తున్నాం. ఈ విధానం యథావిధిగా కొనసాగుతుంది. మా కలెక్టర్ గారు ఆదేశాలు ఏమి ఇచ్చింది చెప్పుకుంటారా, ప్రతి నెల ఇప్పుడు ఏ రైతు అయితే కొనుక్కుపోతుండో అతను సర్ప్రైజ్గా ఫోన్ కాల్ చేయకుండా వెళ్ళి విజిట్ చేసి రావాలి. ఆ కోడెలను వాళ్ళు చూసుకుంటారో లేదనేది కూడా ఆదేశాలు ఇచ్చిండ్రు. ఎవ్రీ మంత్ క్రాస్ చెక్. ఇప్పుడు ఇంతకుముందు ఆర్టీసీ బస్సులలో, ప్రైవేట్ బస్సులలో ఉంటుండే, ఇప్పుడు ఆర్టీసీ బస్సులో కూడా చెక్ చేయడం, టికెట్ తీసుకోవడం లేదని ఏ విధంగానో ఈ కోడలు తీసుకుపోయినటువంటి రైతు వాటిని సంరక్షించుకుంటూ లేదని చెప్పి కూడా ఎవ్రీ మంత్ క్రాస్ చెక్ చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం. జరుగుతుంది. థ్యాంక్ యూ అన్న. మీ అందరికీ పేరు మీరు కూడా చెక్ చేయండి, మీకు ఇస్తాము. ఒక పని చేయండి, మనం ఓపెన్గా ఏ రైతులకైతే 1000 కోడలు ఇస్తామో ఆ 1000 కోడలకు సంబంధించిన లిస్టును సామాజిక మాధ్యమాలు పెట్టేసే, వెబ్సైట్లో పెట్టేసి ఏ రాజన్న కోడే మనం ఏ రైతుకి ఇచ్చినాం, ఏ గ్రామానికి ఇచ్చినాం, అవసరమైతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళని మిస్యూజ్ చేస్తే ఆ గ్రామం నుంచి మనకి ఇన్ని సంవత్సరం వస్తుంది. అప్పుడు రైతు గురించి మనం చర్య తీసుకోవడం కూడా అవకాశం ఉంటుంది. వాలంటీర్ సర్వీస్ చేస్తాం మేము, ఆల్రెడీ మేము ఉన్నాము. ఎవ్రీ మంత్ ఈ కార్యక్రమం జరుగుతుంది. యథావిధిగా రైతులకు మనం రాజన్న కోడలు ఇచ్చేటువంటి బాధ్యత తీసుకుంటాం. థ్యాంక్ యూ అన్న. ప్రత్యేక చొరవ తీసుకుంటాం. నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందినటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి క్షేత్రంలో ఎక్కడా లేనటువంటి విధంగా వేములవాడ క్షేత్రంలో కోడ మొక్కును సమర్పించుకోవడం అనేటువంటిది తరతరాలుగా ఆనవాయితీగా వస్తోంది.
భక్తులు ఎవరైనా సరే స్వామివారు కైలాసం నుండి భూలోకానికి వచ్చినప్పుడు ఆ వృషభాన్ని అధిరోహించే వచ్చాడు కాబట్టి, అదేవిధంగా స్వామివారి యొక్క వాహనం కూడా వృషభేశ్వరుడే కాబట్టి ఆ శాస్త్రవాక్యాన్ని అనుసరించి వాహనంతే భవిష్యామి అనేటువంటి భవిష్యోత్తర పురాణాంతర్గత రాజరాజేశ్వర ఖండంలో పేర్కొన్న విధంగా ఆ రాజరాజేశ్వర స్వామి వారు వృషభేశ్వరునికి వరమిచ్చినట్టుగా మనకు చరిత్ర చెప్తోంది. కాబట్టి ఆ శాస్త్రవాక్యాన్ని అనుసరించి వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానంలో భక్తులందరూ కూడా రాజన్న కొడుకు పుడితే కోడమొక్కు సమర్పించుకుంటామనేటువంటి మొక్కుబడిగా సమర్పించుకోవడం అనేటువంటిది ఆనవాయితీగా వస్తుంది. దాంట్లో భాగంగా వేములవాడ క్షేత్రంలో విశేషంగా కోడలన్నీ కూడా ఆ భక్తులు సమర్పించినటువంటి కోడలన్నింటినీ కూడా వాటిని పోషణ నిమిత్తమై అర్హులైనటువంటి రైతులందరికీ కూడా దేవస్థానం తరఫున దేవస్థానం ఏవో గారు, స్థానిక ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, అదేవిధంగా సహాయక కార్యనిర్వహణాధికారులు సూపరింటెండెంట్ గారు వీళ్ళందరి యొక్క ఆధ్వర్యంలో అందరి యొక్క సహకారం చేత ఈరోజు రైతులకు వారి యొక్క వ్యవసాయ పనుల్లో భాగంగా వారికి అప్పగించడం జరుగుతోంది. ఈ అవకాశాన్ని అర్హులైనటువంటి రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. ఓం స్వస్తి. ఈరోజు శుభదినం. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ దేవస్థానంలో చిరకాల వాంఛ నాకైతే నేను విశ్వ హిందూ పరిషత్ గోరక్ష విభాగం చూస్తున్నా. నాకు చాలా సంతోషకర విషయం, ఈరోజు ఆనందదగ్గ విషయం. ఈరోజు ఏంటంటే మేము అనుకునే 3 రోజుల నుంచి వీటి గురించి ఆలోచిస్తున్నాం. సీఎం గారు రేవంత్ రెడ్డి గారు దీని మీద స్పందించడం జరిగింది. అలాగే స్థానిక ఎమ్మెల్యే గారు సీనన్న చాలా శ్రద్ధ తీసుకున్నారు. అలాగే జిల్లా కలెక్టర్ గారు కొత్తగా రావడం వల్ల సార్ అయితే చాలా రెస్పాన్స్ ఇచ్చారు. గోవులకు మేము బాధ్యత తీసుకుంటున్నాం, మేము అష్యూరెన్స్ ఇస్తున్నాం అని చెప్పడం జరిగింది. చాలా సంతోషకర విషయం. ప్రతి ఒక్క రైతుకు చెందాలని అనుకున్నాం. ప్రతి ఒక్క రైతుకు ఈరోజు రైతు కళ్ళలో ఆనందం చూస్తున్నాం, తీసుకుపోతున్నారు. వాళ్ళందరూ మంచిగా చూసుకొని ఆ రైతులందరూ మళ్ళీ తిరిగి కోడె మొక్కల రూపంలో మళ్ళీ ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుతున్నాం. మీ అందరికీ ఈవో గారికి మరియు ఇక్కడ అందరికీ పేరు పేరున చేతులిచ్చి నమస్కరిస్తున్నా. జై గోమాత, జై జై గోమాత. భక్తులను నమ్మకం అది చీలాని గ్రామం. అది నాకు ఆరోగ్య భూమి ఉన్నది. 4 అప్లై చేసాను. 2 ఆవులు 2 కూలీలు ఇవ్వమని దేవస్థానానికి అర్జీ పెట్టుకున్నా. ఇస్తా అంటారు కదా. 2 ఆవులు 2 కూలీలు ఇస్తాను. 2 కూలీలు ఇస్తాను.